హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే ఫ్రెండ్స్, చాలా వరకు కూడా కొంతమంది కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారు కదా, వాళ్ళు కొత్తగా కరెంట్ సర్వీస్ తీసుకోవడానికి మన గ్రామ సచివాలయం దగ్గరికి వస్తున్నారు. సో వాళ్ళు వచ్చినప్పుడు కరెంట్ సర్వీస్కి సంబంధించిన అప్లికేషను, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొచ్చుకుంటున్నారు. దాంతోపాటు కూడా క్యాస్ట్ కూడా, రీసెంట్గా చేసినటువంటి క్యాస్ట్ కూడా తీసుకొచ్చుకోండి. ఆ క్యాస్ట్ తీసుకొచ్చుకోవడం వల్ల ఏంటి అంటే మనకు గవర్నమెంట్ అనేది కొంత సబ్సిడీ అనేది ఇస్తుందన్నమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ కరెంట్ అప్లికేషన్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చుకోండి. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక లేదనుకోండి, సచివాలయంలోనే కొత్త క్యాస్ట్కి అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు కొత్త క్యాస్ట్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఈ కరెంట్ సర్వీస్ అప్లికేషను, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సచివాలయంలో అయితే సచివాలయంలో, లేదంటే మీ సేవలలో అయితే మీ సేవలో మీరు కరెంట్ సర్వీస్కి అప్లై చేయండి. అప్లై చేయడం వల్ల వాళ్ళు మీ దగ్గర 1900 కానీ లేదా 2000 రూపాయలు కానీ అమౌంట్ తీసుకొని మీకు కొత్త మీటర్కి అయితే అప్లై చేస్తారు. అప్లై చేసిన ఒక 10 డేస్ లేదా 15 డేస్ లోపల మీకు కొత్త మీటర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇది సబ్సిడీ అనేది ఓన్లీ ఎస్సీ ఎస్టీకి మాత్రమే ఆ ఫెసిలిటీ అయితే ఉంది, గవర్నమెంట్ అయితే ఇచ్చింది. కాబట్టి ఎవరైతే కొత్త సర్వీస్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ అయితే అప్లై చేసుకొని పెట్టుకోండి, ఆన్లైన్ చేయించుకోండి. ఈ విధంగా చేయించుకోవడం వల్ల మీకు గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ విషయం అయితే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.